భాషామృతం తరగతికి స్వాగతం. ఈ వీడియోలో 8వ తరగతిలోని అజంతా చిత్రాలు అనే పాఠం గురించి తెలుసుకుందాం. ముందుగా ఆలోచించండి, చెప్పండి అనే అంశం కింద ఉన్నటువంటి ఈ చిత్రాన్ని పరిశీలిద్దాం. చిత్రాన్ని మీరు బాగా పరిశీలించారు కదా. ఇప్పుడు ఈ చిత్రం కింద ఉన్నటువంటి ప్రశ్నలు, వాటి సమాధానాలు తెలుసుకుందాం. ముందుగా మొదటి ప్రశ్న, పై చిత్రంలో ఎవరెవరు ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు? ఈ చిత్రంలో చూస్తూ ఉంటే ఒక స్కూలు యొక్క బోర్డు కనిపిస్తోంది. ఆ స్కూల్ ముందు ఒక బస్సు కనిపిస్తూ ఉంది. విహారయాత్రకు వెళ్ళేటువంటి బాల బాలికలు కనిపిస్తూ ఉన్నారు. వారికి వీడ్కోలు పలుకుతున్నటువంటి ఆ పిల్లల యొక్క తల్లిదండ్రులు కనిపిస్తూ ఉన్నారు. ఇంకా పిల్లలను బస్సులోకి ఎక్కిస్తూ ఉన్నటువంటి ఉపాధ్యాయుని కనిపిస్తూ ఉన్నది. బస్సు నడిపేటువంటి డ్రైవర్ ఉన్నారు. పిల్లల్ని జాగ్రత్తగా వెళ్ళిరమని చెబుతూ ఉన్నటువంటి తల్లిదండ్రులు కనిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు రెండవ ప్రశ్న, విహారయాత్ర అంటే ఏమిటి, ఎందుకు వెళతారు? విహారయాత్రలు అంటే ఏమిటి? ఉల్లాసం కోసం, ప్రకృతి సౌందర్యాన్ని చూసి రావడం కోసం, ప్రకృతిలో ఉన్నటువంటి విశేషాలను తెలుసుకోవడం కోసం చేసేటువంటి యాత్రలను విహారయాత్రలు అనేసి అంటారు. అంటే ప్రకృతి దృశ్యాన్ని చూసి ఆనందించడానికి, గొప్ప గొప్ప నిర్మాణాలను, కళాఖండాలను స్వయంగా వెళ్ళి చూడడానికి చేసేటువంటి యాత్రను మనం విహారయాత్రలు అనేసి అంటాం. ఈ విహారయాత్రల వల్ల మానసిక ఉల్లాసము, ఉత్తేజము మనకు కలుగుతుంది. అనేక విషయాలను మనం స్వయంగా చూసి విని తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కనుకే మనం విహారయాత్రలకు వెళుతూ ఉంటాం. ఇప్పుడు మూడవ ప్రశ్న, ఒక అందమైన ప్రదేశాన్నో దృశ్యాన్నో చూసినప్పుడు మనకు ఏమనిపిస్తుంది? ఒక అందమైనటువంటి ప్రకృతి యొక్క దృశ్యాన్నో ప్రదేశాన్నో చూసినప్పుడు జీవితాన్ని కదిలించేటువంటి ఒక గొప్ప అనుభూతి మనకు కలుగుతుంది. ఇది కాదనగలుగుతామా? ఒక గొప్ప కట్టడాలను వెళ్ళి చూసినప్పుడు, లేదా ఒక గొప్ప సన్నివేశాన్ని చూసినప్పుడు మనకు కలిగేటువంటి అనుభూతి మాటలకి అందనంత మధురానుభూతిగా మనకు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఇప్పుడు ఈ పాఠం యొక్క రచయితను గురించి తెలుసుకుందాం. ఈ పాఠం అజంతా చిత్రాలను రాసినటువంటి కవి నార్ల వెంకటేశ్వరరావు గారు. నార్ల వెంకటేశ్వరరావు గారు 1908వ సంవత్సరం డిసెంబర్ నెల 1వ తేదీ నాడు కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి కౌతరం అనేటువంటి గ్రామంలో జన్మించారు. కృష్ణా జిల్లాలోని కౌతరం అనేటువంటి గ్రామంలో జన్మించారు. ఈ నార్ల వెంకటేశ్వరరావు గారు రష్యన్ కథలు అనే పుస్తకాన్ని రాశారు. ఇది అనువాద రచన. రష్యన్ కథలు, నరకంలో హరిశ్చంద్రుడు అనేటువంటి నాటకాన్ని, అదేవిధంగా నార్లవారి మాట అనే పద్యకావ్యాన్ని, ఇలా మొదలైనటువంటి గ్రంథాలు రచించారు నార్ల వెంకటేశ్వరరావు గారు. రష్యన్ కథలు, నరకంలో హరిశ్చంద్రుడు, నార్లవారి మాట మొదలైనటువంటి అనేక రచనలు చేశారు. నార్ల వెంకటేశ్వరరావు గారు ఒక పత్రికా సంపాదకుడు, ఒక కవి, ఒక గొప్ప విమర్శకుడుగా పేరుని సంపాదించాడు. నిరంతరం ఎల్లప్పుడూ సమాజ శ్రేయస్సు కోసం, సమాజంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సౌఖ్యం కోసం కృషి చేసినటువంటి మేధావి నార్ల వెంకటేశ్వరరావు గారు. నిరంతరం సమాజ శ్రేయస్సు కోసం తన రచనల ద్వారా కృషి చేసినటువంటి మహామేధావి నార్ల వెంకటేశ్వరరావు గారు. నార్లవారి రచన సరళమైనటువంటి శబ్దాలతో, అందరూ తేలికగా చదివేటువంటి మాటలతో, సొగసైనటువంటి ఇంపైనటువంటి భావాలతో, మధురమైనటువంటి సుందర శైలిలో సాగుతుంది ఈయన యొక్క రచనలు.
నార్లవారి రచన సరళమైన శబ్దాలతో, సొగసైన భావాలతో, సుందర శైలిలో సాగుతుంది. నార్ల వెంకటేశ్వరరావు గారి యొక్క రచనా విధానము. ఇప్పుడు ఈ పాఠం యొక్క ప్రక్రియను గురించి తెలుసుకుందాం. ప్రక్రియ యాత్రా రచన. ప్రక్రియ యాత్రా రచన. ఇక్కడ యాత్రా రచన అంటే మనం అనేక ప్రాంతాలకు వెళతాం. ఆ ప్రాంతాలలో చూసినటువంటి సన్నివేశాలను, దృశ్యాలను రాయడమే యాత్రా రచన అంటారు. యాత్రా రచన అంటే రచయిత తాను చూసిన ప్రదేశాన్ని గురించి వర్ణించే రచనే యాత్రా రచన. రచయిత తాను చూసినటువంటి ప్రదేశాన్ని గురించి వర్ణించేటువంటి రచనే యాత్రా రచన. దీనిలో ఈ యాత్రా రచనలో ఆ ప్రదేశం యొక్క ప్రత్యేకత, ప్రకృతి రమణీయత, చరిత్ర వంటి అంశాలు ఉంటాయి. మనం ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సన్నివేశాలను చూసినప్పుడు ఆ ప్రదేశం యొక్క ప్రత్యేకత అందులో వర్ణిస్తాం. ఆ ప్రదేశంలో ఉన్నటువంటి ప్రకృతిని గురించి వర్ణిస్తాం. ఆ ప్రదేశం యొక్క చరిత్ర, గత చరిత్ర, నేటి చరిత్రను గురించి కూడా వర్ణిస్తాం. ఇవన్నీ కూడా యాత్రా రచనలో ముఖ్యాంశాలుగా ఉంటాయి. ఇక్కడ రచయిత ఆత్మాశ్రయ శైలిలో భావాలను తెలియజేస్తాడు. ఆత్మాశ్రయ శైలిలో అంటే తన భావాలను తానే వ్యక్తం చేస్తున్నట్లుగా ఈ యాత్రా రచనలో రచనా విధానం అనేది సాగుతుంది. ఆత్మాశ్రయ శైలిలో భావాలను ఇక్కడ కవి తెలియచేశాడు. యాత్రా రచన అంటే ఒక ప్రదేశాన్ని చూసి వర్ణించేటువంటి రచనే యాత్రా రచన. యాత్రా రచనలో ఆ ప్రదేశం యొక్క ప్రత్యేకత, ప్రకృతి రమణీయత, ఆ ప్రదేశం యొక్క చరిత్ర ముఖ్యాంశాలుగా ఉంటాయి. ఇప్పుడు ఈ పాఠం యొక్క ఉద్దేశం గురించి తెలుసుకుందాం. ఈ పాఠం ఎందుకు చదవాలి, ఈ పాఠం యొక్క విశేషత ఏమిటి చూద్దాం. భారతీయ చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబించే ప్రాచీన కట్టడాలెన్నో అజ్ఞానం, నిర్లక్ష్యం, స్వార్థాల వల్ల పాడైపోతున్నాయి. భారతదేశం యొక్క చరిత్ర గురించి, భారతదేశం యొక్క సంస్కృతిని తెలియచేసేటువంటి అనేక ప్రాచీన కట్టడాలు ఉన్నాయి. వాటిని చూస్తే నాటి చరిత్ర ఏందో ఆ కట్టడాల ద్వారా మనం తెలుసుకునే అవకాశం మనకు ఉంటుంది. కానీ మన అజ్ఞానం వల్ల, మన తెలివి తక్కువతనం వల్ల, మన నిర్లక్ష్యం వల్ల, మన యొక్క స్వార్థం వల్ల ఆ కట్టడాలన్నీ కూడా నేటికి ఉన్నటువంటివి కూడా పాడైపోయేటువంటి దశలో ఉన్నాయి. వాటిని పరిరక్షించుకోవాల్సినటువంటి ఆవశ్యకతను తెలియచేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఆ కట్టడాల యొక్క ప్రాధాన్యాన్ని గుర్తించి పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది అని తెలియచేయడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రస్తుతం మనం చదువుకోబోయేటువంటి ఈ అజంతా చిత్రాలు అనేటువంటి ఈ పాఠం నార్ల వెంకటేశ్వరరావు గారు రాసినటువంటి నార్ల రచనలు అనే 5వ సంపుటి నుండి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ పాఠంలోకి వెళదాం. చూసిన ఒక దృశ్యాన్ని వర్ణించడం సులభమేమో కానీ జీవించిన ఒక అనుభూతిని వర్ణించడం సులభమా? ఇరుకు కొంప నుంచి కదిలి ఇరుకు బజార్ల వెంట నడిచి అపారమైన సముద్రపు అంచున నిలిచినప్పుడు మనం పొందే అనుభూతిని వర్ణించడం సులభమా? మన పరిమిత జీవితాలలో తల ఎత్తి అనంత ఆకాశంలోని అనంత కోటి నక్షత్రాలను పరికించగానే మనం పొందే అనుభూతిని వర్ణించడం సులభమా? విన్నారా కవి ఏ విధమైనటువంటి భావాలను వ్యక్తం చేస్తున్నాడు? ఒక సన్నివేశాన్ని, ఒక దృశ్యాన్ని చూసినప్పుడు ఆ చూసినటువంటి ఆ దృశ్యాన్ని వర్ణించడం సులభము. మనం చూసాం, మాటల్లో చెప్పమంటే చెప్పేయగలుగుతాం. కానీ ఆ చూసినటువంటి ఆ దృశ్యంలో మనం జీవించినప్పుడు మనం పొందే ఆ అనుభూతిని వర్ణించడం సులభం కాదు అంటాడు. మనం చూస్తూ ఉంటాం, ఏదైనా ఒక సినిమా చూసామనుకోండి, ఆ సినిమా కథ చెప్పాలంటే గబగబా చెప్పేస్తాం. నీకు ఏది నచ్చిందిరా అంటే ఒక సన్నివేశాన్ని చెప్పగలుగుతాడు.
ఆ సన్నివేశంలో తాను లీనమైపోతే మనం చూస్తూ ఉంటాం కొన్ని బాధాకరమైనటువంటి దృశ్యాలు వచ్చినప్పుడు, సన్నివేశాలు వచ్చినప్పుడు ఆ సన్నివేశాలను చూస్తూ చూస్తూ మన కంట్లల్లో నుంచి నీళ్లు కారిపోతూ ఉంటాయి. పక్కన ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఏదో తెలియకుండా వచ్చేసిందిలే అని ఆ బాధను గురించి చెప్పడానికి కూడా అర్థం కాదు. ఏమోరా తెలియకుండానే కళ్ళలో నీళ్ళు వచ్చేసాయరా అని చెప్తాడు. అంతేగాని ఆ ఏడుపు ఎందుకు వచ్చిందో ఆ భావాన్ని పూర్తిగా తాను వ్యక్తం చేయలేడు. అదేవిధంగా ఒక హాస్య సన్నివేశం వచ్చిందనుకున్నప్పుడు ఆ సన్నివేశంలో లీనమైపోయినప్పుడు అక్కడ పాత్రల కన్నా కూడా తాను ఎక్కువగా ఆనందపడిపోతూ ఓహో అని గట్టిగా నవ్వుతూ కూడా కనిపిస్తూ ఉంటారు కొంతమందిని చూసినప్పుడు. దానికి కారణం ఆ సన్నివేశంలో తాను లీనమైపోవడం. అలాంటి అనుభూతిని వాళ్ళు వర్ణించగలుగుతారా? చూడరా నీకు నవ్వడం చేత కాదురా, అందుకే నువ్వు నవ్వలేదురా అనేసి అంటారు మన వాళ్ళని. అంటే ఆ నవ్వు ఎందుకు వచ్చిందో కూడా చెప్పలేనంత అనుభూతిని తాను ఆ సన్నివేశంలో లీనమైపోవడం మూలంగా ఆ ఆనందాన్ని కానీ బాధను కానీ వ్యక్తం చేయలేడు. అదే ఇరుకు కొంప నుంచి కదిలి ఇరుకు బజార్ల వెంట నడిచి అపారమైన సముద్రపు అంచున నిలిచినప్పుడు మనం పొందే అనుభూతిని వర్ణించడం సులభమా అన్నాడు కవి. మనం ఉండేది ఇరుకు కొంపల్లోనే. మనం డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు అన్నా, ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు కొన్నా మనం కారు పెట్టుకునే దానికి సరైనటువంటి ప్రాంతం కనిపించదు, నడిచి వెళ్ళడానికి సరైనటువంటి ప్రాంతం కనిపించదు. ఇరుకు బజార్ల వెంట నడిచి బజార్లలో నడుస్తుంటాం, ఫుట్పాత్ కూడా కనిపించనంత బజారు అంగళ్ళన్నీ కూడా ఆ దారిలోకి చొచ్చుకుపోయి ఉంటాయి. అంతటి ఇరుకు బజార్లలో నడిచి వెళుతూ జీవితాన్ని గడుపుతున్నటువంటి జీవితం మనది. అలాంటి ఈ పరిస్థితులను వదిలి ఒక అపారమైన సముద్రపు అంచున నిలబడి అక్కడ మనం పొందినటువంటి ఆ అనుభూతిని వర్ణించడం సులభమా అంటే సులభం కాదు అంటున్నాను. ఎందుకు? ఆ అపారమైన సముద్రం దగ్గరికి వెళ్ళగానే మనలో కలిగేటువంటి ఆ అనుభూతితో అరుస్తూ కేకలు పెడుతూ రయ్యని మనం పరిగెడతాము, నీళ్ళల్లోకి దూకుతాము, ఎగురుతాం. ఆ అనుభూతిని వర్ణించగలుగుతామా అంటే సాధ్యం కాదు. మన పరిమిత జీవితాలలో తల ఎత్తి అనంత ఆకాశంలోని అనంత కోటి నక్షత్రాలను పరికించగానే మనం పొందే అనుభూతిని వర్ణించడం సులభమా అంటాడు. మనం పరిమిత జీవితాలు గడుపుతూ ఉన్నాం. రొటీన్ లైఫ్. ఉదయం నిద్రలేస్తాం, చదువుకుంటాం, బడికి వెళ్తాం, మళ్ళీ చదువుకుంటాం, మళ్ళీ ఇంటికి వస్తాం, తింటాం, పడుకుంటాం. ఇదే మన జీవితం. ఎప్పుడు మెకానికల్ లైఫ్ మనం గడుపుతూ ఉన్నాం. ఇలాంటి ఈ జీవితాలలో నుంచి ఒక్కసారి పక్కకు వచ్చి రాత్రిపూట తల ఎత్తి ఆకాశం వైపు చూసినప్పుడు ఆ ఆకాశంలో కనిపించేటువంటి అనంత కోటి నక్షత్రాలను చూసినప్పుడు మనం పొందేటువంటి అనుభూతి ఎలా ఉంటుంది? అది వర్ణించలే. నేను లెక్క పెడతాను అని కూడా అంటాం ఆ నక్షత్రాలను. రే చూడు ఆ నక్షత్రం ఎంత పెద్దదిగా ఉందో, అది చూడు ఎంత చిన్నదిగా ఉందో అనేసి మనం పక్క వాళ్ళని తట్టి మరీ చెబుతూ ఉంటాం. కానీ అక్కడ మనకు కలిగేటువంటి ఆ అనుభూతిని మనం పక్కవాడికి వర్ణించలేము అంటున్నాడు. పచ్చని చెట్టు గాని, పచ్చిక బయలు గాని, చెదురుగా కానవచ్చే బస్తీలో బతుకుతూ గాలికి తలలు కెరటాల్లా లేచి పడుతుండగా దిక్చక్రాన్ని అంటుతున్నట్టు కానవచ్చే పచ్చని వరిచేలను చూసినప్పుడు కలిగే అనుభూతిని వర్ణించడం సులభమా? చూడండి, పచ్చని చెట్టు గాని, పచ్చిక బయలు గాని, చెదురుగా కానవచ్చే అంటే అక్కడక్కడా కనిపించేటువంటి బస్తీలలో, పట్టణాలలో మనం గడుపుతూ ఉన్నాం బతుకులు. అంటే మనం ఉండేటువంటి టౌన్లు కానీ ఇవన్నీ కూడా ఎలాంటివి? అక్కడక్కడ పచ్చని చెట్టు కనిపిస్తుంది, అక్కడక్కడ పచ్చని బయలు కనిపిస్తాయి. అంటే పార్కులకు పోతే కానీ మనకు ఈ పచ్చదనము, పచ్చిక బయలు అనేది మనకు కనిపించదు. అలాంటి ప్రదేశాలు వదిలి గాలికి తలలలో ఉన్నటువంటి ఈ జుట్టు కూడా కెరటాల్లా లేచి పడుతూ ఉండేటట్టు దిక్చక్రాన్ని అంటే దిక్కుల అన్నింటినీ కూడా అంటుతున్నట్లుగా కనిపించేటువంటి పచ్చని వరిచేలలో పంట పొలాలకు వెళ్ళినప్పుడు అక్కడ కనిపించే ఆ పచ్చని బయలును చూసినప్పుడు మనం పొందేటువంటి అనుభూతిని మాటల్లో వర్ణించలేము.
ఎంతో ఉత్సాహంగా ఆ పచ్చని ఆ పొలం మీద ఉన్నటువంటి వరి చేలను తాకుతూ మనం పరిగెడతాము, ఆనందిస్తాము. ఎంత అందంగా ఉందో చూడు, అక్కడ ఆ అంచు వరకు మనకు ఆ వరి చేలు అనేది ఆకాశాన్ని తాకుతున్నట్లుగా దూరపు ప్రాంతాల నుంచి మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ అనుభూతిని వర్ణించడం సాధ్యమా అంటాడు. సాధ్యం కాదు కదా. అందుకే హృదయాన్ని ఊపే ఏ అనుభూతిని, జీవితాన్ని కదిలించే ఏ అనుభూతిని సులభంగా వర్ణించలేము. హృదయాన్ని ఊపడం అంటే కదిలించేటువంటి ఏ అనుభూతి కానీ, ఏ అనుభవం కానీ, అదేవిధంగా జీవితాన్ని కదిలించేటువంటి ఏ అనుభూతిని కానీ మనం సులభంగా వర్ణించలేము. అది మాటలకి అందనటువంటి భావనను కలిగిస్తుంది. కాబట్టి ఆ భావనను మనం వ్యక్తం చేయాలంటే అంత సులభమైనటువంటి విషయం కాదు. ఎందుకంటే ఆ అనుభూతికి మనం లోనయ్యాము. ఆ అనుభూతికి మనం లోనైనప్పుడు ఆ అనుభూతిని, ఆ అనుభవాన్ని ఎన్ని మాటల్లో చెప్పినా అది ఎదుటివాడికి కాస్తంత తక్కువగానే అనిపిస్తుంది. కానీ మన మనసుకు మాత్రం ఆ అనుభూతి చాలా గొప్పదనాన్ని కలిగిస్తుంది. ఇటీవలనే అజంతా ఎల్లోరాలను చూసి వచ్చిన నన్ను ఏమి చూసి వచ్చినావని మిత్రులు అడిగినప్పుడు నేను వారికి సులభంగా గాని సవిస్తరంగా గాని సమాధానం చెప్పలేకపోవడానికి నేను ఆ దృశ్యాన్ని చూసి రావడం కాక ఆ అనుభూతిలో జీవించి రావడమే కారణమై ఉండాలి. ఏమన్నాడు? ఇటీవలనే అంటే ఈ మధ్యకాలంలో నేను అజంతా ఎల్లోరా గుహలను చూడడానికి వెళ్ళాను. చూసి వచ్చిన తర్వాత నన్ను నా మిత్రులు అడిగారు, ఏమి చూసి వచ్చావు అనేసి. అప్పుడు నేను చూసినటువంటి ఆ అనుభవాలను, ఆ సన్నివేశాలను, ఆ దృశ్యాలను వారికి సులభంగా కానీ సవిస్తరంగా అంటే సవివరంగా కానీ సమాధానం చెప్పలేకపోయాను, వివరించి చెప్పలేకపోయాను. దానికి కారణం ఏమిటి? ఆ అజంతా ఎల్లోరా శిల్ప సంపదను నేను చూసి రాలేదు. వాటిలో అనుభూతికి లోనయ్యి వాటిలో జీవించి రావడమే. అది కారణంగా నేను వారికి ఏ విధంగానూ సవిస్తరంగా అంటే నేను చూసి వచ్చినటువంటి ఏ విషయాన్ని కూడా వాళ్ళకి సవ్యంగా చెప్పలేకపోయాను. దానికి కారణం ఏంది? ఆ సన్నివేశాలను, ఆ దృశ్యాలను నేను చూడలేదు. ఆ దృశ్యంలో నేను లీనమైపోయాను. జల్గాంకు దక్షిణంగా 35 మైళ్ళ దూరాన, ఔరంగాబాదుకు ఉత్తరంగా 55 మైళ్ళ దూరాన అజంతా గుహలున్నాయి. అజంతా గుహలు ఎక్కడున్నాయి? జల్గాం అనే ప్రాంతానికి దక్షిణం వైపుగా 35 మైళ్ళ దూరంలో, ఔరంగాబాదుకు ఉత్తరంగా 55 మైళ్ళ దూరంలో ఈ అజంతా గుహలు ఉన్నాయి. ఈ అజంతా గుహలు ఎలా ఉన్నాయి? వాటి పరిసర ప్రాంతాల ప్రకృతి సౌందర్యాన్ని చూస్తే అజంతా గుహలలోని భారతీయ చిత్రకళ అంతకు ముందు కానీ అటు తర్వాత కానీ అందుకొనంతటి మహోన్నత శిఖరాలను అందుకోగలగడానికి ఒక ముఖ్య కారణం స్పష్టం కాకపోదు. ఈ అజంతా గుహలలో ఉన్నటువంటి భారతీయ చిత్రకళ మహోన్నతమైన శిఖరాలను అధిరోహించడం మూలంగా అక్కడ ఉన్నటువంటి ప్రకృతి సౌందర్యాన్ని చూస్తే ఆ అజంతా గుహల పరిసర ప్రాంతాలలో అంటే చుట్టూ ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రకృతి సౌందర్యాన్ని చూస్తే ఆ అజంతా గుహలలో ఉన్నటువంటి ఆ శిల్ప కళ అంతకు ముందు కానీ అంటే ఆ అజంతా గుహలలో చిత్రాలు చెక్కబడడానికి ముందు కానీ చెక్కిన తరువాత కానీ అందుకోనంతటి గొప్ప ఉన్నతమైనటువంటి శిఖరాలను అంటే కీర్తిని అందుకున్నది. అంత గొప్పగా అక్కడ ఉన్నటువంటి శిల్పకళ ఉన్నది. ఆ శిల్పకళని చూస్తేనే అజంతా గుహలలో ఉన్నటువంటి శిల్పాలు చాలా గొప్పగా ఉన్నాయి అని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు తర్వాత పారాగ్రాఫ్ చూడండి. గుహలను సమీపిస్తుంటే అటు పచ్చని కొండ, ఇటు పచ్చని కొండ, ఈ రెండు కొండల మధ్య వాగోరా నది.
ఆ గుహలకు వెళ్ళే మార్గం, ఆ వెళ్ళే మార్గం సమీపిస్తూ ఉంటే ఎటు చూసినా, ఇటు చూసినా పచ్చని కొండ, అటు చూసినా పచ్చని కొండ. ఈ రెండు కొండల మధ్య మధ్యలో వాగోరా నది ప్రవహిస్తూ ఉంటుంది. వాగోరా నది ప్రవహిస్తూ ఉంటుంది. ఇంకా రాళ్ల గుట్టల గుండా జలజలా ప్రవహిస్తూ నది పాడుకునే పాటలను వింటూ నది అంచు వెంట కాలినడకన గుహలకు చేరాలి. ఎలా వెళ్ళాలి? వాగోరా నది ఉంది, అక్కడ ఆ రాళ్ల గుండా ఆ జల ప్రవాహం ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ప్రవాహం ఎలా ఉంది అంటే నది పాడుకునేటువంటి తీయని పాటలాగా ఉంటుంది. ఆ నది అలల హోరుని వింటూ ఆ నది అంచు వెంటన అంటే గట్టు మీద కాలినడకన గుహలకు వెళ్ళాలి. అంటే నడిచి వెళ్ళాలి. అక్కడికి నడిచే మార్గం ఉందే కానీ వాహనాల్లో ప్రయాణించడానికి కావాల్సినటువంటి రోడ్డు సదుపాయం అనేది అక్కడ లేదు. నడిచి మాత్రమే ఆ అజంతా గుహలకు వెళ్ళాలి. మీ పైన నీలాకాశం, మిమ్మల్ని అలరిస్తూ అడవి పూలు, మిమ్ము ఆవరిస్తూ ఆ పువ్వుల కమ్మని నెత్తావులు. గుహలను చేరే వరకు 2-3 మెలికలను కాబోలు మీరు తిరుగుతారు. ఏ మెలికలో అడుగు పెడితే దానికి అదే ఒక ప్రపంచం. ఈ కాలినడకన వెళ్ళాలి కదా, కాలినడకన వెళ్ళేటప్పుడు పైన నీలాకాశం కనిపిస్తూ ఉంటుంది. మిమ్మల్ని అలరిస్తూ ఆనందాన్ని కలిగిస్తూ అక్కడ అడవి పూలు ఉంటాయి. ఆ అడవి పూల యొక్క కమ్మని నెత్తావులు అంటే సువాసనలు మిమ్మల్ని ఆవరిస్తూ ఉంటాయి, మిమ్మల్ని ఆస్వాదించేలాగా చేస్తూ ఉంటాయి. గుహలను చేరే వరకు, గుహలకు వెళ్ళే మార్గంలో 2-3 మెలికలు తిరిగి వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ ఏ మెలికలో అంటే ఏ వంకలో వెళ్ళినా, ఏ వంకలో అడుగు పెట్టినా అక్కడ ఉన్నటువంటిది దానికి అదే ఒక గొప్ప ప్రపంచంగా ఇక్కడ కవి చెప్పాడు. అంటే అక్కడ అంత గొప్పగా ఏ మెలికలో వెళ్ళినా అక్కడ ప్రకృతి సౌందర్యం అనేది చాలా గొప్పగా ఉంటుంది. ఇటు కొండ, అటు కొండ, ముందు కొండ, వెనక కొండ, పైన కొండ, పక్కనే నది, నీలాకాశం, నీలాల నీళ్లు, పచ్చని చెట్లు, కమ్మని తావులు. అది వేరే ప్రపంచం. అదొక స్వాప్నిక జగత్తు, భూలోక స్వర్గం. ఈ వాక్యానికి తుది మొదలు లేనట్టున్నది. అయితే అజంతా గుహలను సమీపించగానే తుది మొదలు లేని జగత్తులోకే నేను ప్రవేశించాను. ఆ దృశ్యాన్ని తలుచుకున్న అంతే జరుగుతుంది. ఆ వెళ్ళే మార్గం 2-3 మెలికలు తిరుగుతూ వెళ్తాం. అది ఒక గొప్ప ప్రపంచం అని కవి అన్నాడు కదా. ఎందుకు? అటు కొండ, ఇటు కొండ, ముందు కొండ, వెనక కొండ, పైన కొండ, ఎటు చూసినా మనకు కొండలే కనిపిస్తాయి. ఆ కొండల మధ్యలో నది ప్రవహిస్తూ ఉంటుంది, వాగోరా నది ప్రవహిస్తూ ఉంటుంది. పైన చూస్తే నీలాకాశం, కింద చూస్తే ఆ నీలపు రంగులో ఉన్నటువంటి ఆ నది నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి. అక్కడ ఆ కొండల పైన, ఆ గట్ల పైన పచ్చని చెట్లు కనిపిస్తూ ఉంటాయి. ఆ చెట్లలో ఉండేటువంటి పూల యొక్క కమ్మని తావులు అంటే సువాసనలు. ఇది ఆస్వాదిస్తూ ఉంటే, అది చూస్తూ ఉంటే అదొక కొత్త ప్రపంచంలాగా మనకు అనిపిస్తుంది. మనకు తెలియని ఒక స్వాప్నిక జగత్తు అంటే కలల ప్రపంచంలోకి మనల్ని తీసుకుపోతుంది. దాన్నే భూలోక స్వర్గం అని చెప్పవచ్చు. ఆ ప్రకృతి సౌందర్యం ఎలాంటిది? అదొక స్వాప్నిక జగత్తు, భూలోక స్వర్గం. ఆ ప్రకృతి అందాలను చూస్తూ ఉంటే మనల్ని మనం మైమరిచిపోయేలాగా చేస్తూ ఉంటుంది. ఈ వాక్యానికి తుది మొదలు లేనట్టున్నది. అంటే ఈ చెప్పినటువంటి అదొక స్వాప్నిక జగత్తు, భూలోక స్వర్గం అని చెప్పడానికి ఆది ఏదో అంతమేదో తెలియనటువంటి ఒక వాక్యంగా దాన్ని మనం చెప్పుకోవచ్చు. అయితే గుహలను సమీపిస్తూ ఉంటే అది మొదట ప్రాంతం ఏది, చివరి ప్రాంతం ఏది, తుది మొదలు లేనటువంటి అంటే మొదట చివర అనేటువంటి హద్దు లేనటువంటి ఒక గొప్ప జగత్తులోకి, ప్రపంచంలోకి నేను ప్రవేశించినట్లుగా అనిపించింది నాకు.
ఆ దృశ్యాన్ని తలుచుకుంటే మనకు ఇప్పటికి కూడా నాకు అదే ఒక గొప్ప ప్రపంచంలాగా కనిపిస్తూ ఉంటుంది. ఆ దృశ్యాన్ని తలుచుకున్నా అంతే నాకు అనిపిస్తూ ఉంటుంది. అదొక గొప్ప ప్రపంచంలాగా అన్నాడు కవి. విన్నారా? ఇక్కడ ప్రపంచం అంటే నాకు అదొక భూలోక స్వర్గం లాగా కనిపిస్తూ ఉన్నది. ఆ అజంతా పరిసర ప్రాంతాలన్నీ చూస్తూ ఉంటే అది నాకు ఒక భూలోక స్వర్గం, స్వాప్నిక జగత్తు అని కవి ఇక్కడ భావించాడు, అనుభూతికి లోనయ్యాడు. మీకు ఇటు ఉండే కొండ, అటు ఉండే కొండ, మిమ్ము మెలికలు తిప్పించే కొండ, అన్నీ ఒక్కటే. ఇంతకుముందు చెప్పాం, అటు కొండ, ఇటు కొండ, ముందు కొండ, వెనుక కొండ అనేసి. ఆ కొండ అంతా కూడా, ఆ మెలికలు తిప్పే కొండ ప్రాంతం అంతా కూడా ఒకటే కొండ. కొండ చివర మెలికే వాగోరా నది జన్మస్థానం. ఆ కొండ యొక్క చివరిగా ఎక్కడైతే మెలిక ఉందో ఆ మెలికలోనే ఆ వాగోరా నది పుడుతూ ఉంది. అక్కడ నుంచి ఆ ప్రవాహం నదీ ప్రవాహం లాగా కనిపిస్తూ ఉంటుంది. నేను కొండపైకెక్కి చూడలేదు, కానీ పైన 7 కొలనులున్నాయట. నేనైతే కొండ పైకి ఎక్కలేదు. మామూలుగా అక్కడ అందరూ చెప్పారు ఆ కొండ మీద 7 కొలనులు అంటే కోనేర్లు ఉన్నాయట. ఆ కొలను నుంచి కొలనుకు జాలువారుతూ 250 అడుగుల ఎత్తు నుంచి పెద్ద దారగా వాగోరా నది కొండ దిగువకు దూకుతుంది. అక్కడ ఉన్నాయే 7 కొలనులు. ఆ కొలనులో నుంచి ఒక కొలను నుంచి మరొక కొలనుకి అలా నీరు జారుతూ ఇలా 250 అడుగుల ఎత్తు నుంచి, ఆ కొండపై ఎత్తు నుంచి పెద్ద దారగా అంటే పెద్ద జలపాతం లాగా ఆ వాగోరా నది కొండ దిగువకు దూకుతుంది, కొండ దిగువకు చేరుతుంది. ఆ జలపాతం దూకిన తర్వాత కొండ తిరిగిన మలుపులన్నీ తాను తిరుగుతూ సమతల ప్రదేశానికి చేరి కొన్ని 100 మైళ్ళు ప్రవహించి తపతిలో కలుస్తుంది. ఆ కొండ పైనుండి ఆ పెద్ద దారగా ప్రవహించినటువంటి ఆ వాగోరా నది నేలకు దిగిన తరువాత ఆ కొండ ఎన్ని మెలికలు తిరుగుతుందో, ఎన్ని వంపులు తిరుగుతుందో, ఆ మలుపులన్నీ కూడా తాను తిరుగుతూ ఆ వాగోరా నది ప్రవాహం అనేది జరుగుతూ అది ఒక సమతల ప్రదేశానికి చేరి అది కొన్ని 100 మైళ్ళు ప్రవహించి చివరిగా ఆ వాగోరా నది నీళ్లు తపతీ నదిలో కలుస్తాయి. వాగోరా పుట్టిన చోటనే ఉన్నాయి అజంతా గుహలు. ఈ వాగోరా నది ఏ కొండపైనైతే పుడుతూ ఉందో ఆ కొండపైనే ఆ పుట్టినటువంటి ఆ వాగోరా నది పుట్టినటువంటి ఆ ప్రాంతంలోనే ఈ అజంతా గుహలు ఉన్నాయి. వెతుక్కుంటూ వెడితే గాని, సాహసించి వెడితే గాని కనబడదు ఆ చోటు. ఆ అజంతా గుహలు ఉన్నటువంటి ప్రదేశం వెతుక్కుంటూ వెళ్ళాలి, సాహసించి ఎంతో ధైర్యంగా వెళ్ళాలి. అప్పుడు కానీ మనకు ఆ అజంతా గుహలు కనబడవు. ఎందుకు? అక్కడ ఉన్నదంతా కూడా కొండ ప్రాంతం, చెట్ల ప్రాంతం, అంతా కూడా ఎక్కువ గుబురుగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఎంతో సాహసంతో ఆ అజంతా గుహల సమీపానికి వెళ్ళాలి. వాగోరా జన్మస్థానం తెలుసుకోవాలనే కుతూహలంతో ఏ సాహసికుడో ఆదిలో అక్కడికి వెళ్ళాడు. ఇప్పుడు కొండను తవ్వి నది గట్టున రోడ్డు వేశారు. ఆదిలో ఇటుకొండ అటుకొండ మధ్యలో నది, నడవడానికి దారైనా ఉండేది కాదట. నది మధ్య నుంచే నడవాల్సి వచ్చేదట. మరీ విపరీతంగా వర్షాలు కురిస్తే తప్ప నదిలో నీళ్లు మోకాటి లోతైనా ఉండవు. ఏమన్నాడు కవి? వాగోరా జన్మస్థానం తెలుసుకోవాలనేటువంటి ఒక ఆతురతతో, కుతూహలం అంటే ఆతురతతో ఏ సాహసికుడో, ఏ ధైర్యవంతుడో సాహసించి ఆదిలో అంటే మొదట్లో అక్కడికి వెళ్ళాడు. ఇప్పుడైతే కొండను తవ్వి నది గట్టున రోడ్డు వేశారు. ఇప్పుడు అప్పట్లో అయితే ఇటుకొండ అటుకొండ మధ్యలో నది, నడవడానికి దారే ఉండేది కాదట. నది మధ్యలోనే నడిచి వెళ్ళేవాళ్ళట. విపరీతంగా వర్షాలు కురిస్తే తప్ప
ఆ వాఘోరా నది ఆ నదిలో నీళ్లు మోకాటి లోతులోనే ఉండేటి, అంటే మోకాళ్ళకి ఎంత హైట్లో మనకు నీళ్లు ఉంటాయో అంత నీళ్లు మాత్రమే ఆ నదిలో ప్రవహిస్తూ ఉండేదట. వర్షాలు పెద్దగా ఎక్కువగా వస్తే మాత్రం ఎక్కువగా నీటి ప్రవాహం అనేది ఉంటుంది, మిగతా సమయాల్లో ఎప్పుడు మోకాటి లోతులో నీళ్లు ప్రవహిస్తూ ఉండేవట. వాఘోరా పుట్టిన చోట కొండ అర్ధచంద్రాకారంగా ఉంటుంది. ఈ వాఘోరా నది పుట్టినటువంటి ఆ కొండ ఏ ప్రాంతం అయితే ఉంటుందో ఆ కొండ అర్ధచంద్రాకారంలో, అర్ధచంద్రుడు ఏ విధంగా ఆకారంలో ఉంటుందో ఆ ఆకారంలో ఆ కొండ అంచు అనేది ఉందట. ఆ కొండకి ఆ అర్ధచంద్రాకారపు ఒక వంపులో అజంతా గుహలుండగా రెండవ వైపున వలయాకారంలో ఏదో ఒక కట్టడం కనబడుతూ ఉంటుంది. దాన్ని వ్యూ పాయింట్ అంటారు. మధ్యకాలంలో కొన్ని శతాబ్దాల పాటు అజంతా గుహలున్న మాట ప్రపంచానికి తెలియకుండా పోయింది. ఆ అర్ధచంద్రాకారపు ఒక వంపులో అజంతా గుహలు ఉండగా మరొక వంపులో ఏదో ఒకటి వలయాకారంలో ఒక కట్టడం ఏదో కనబడుతూ ఉంటుంది దూరంగా చూస్తే. ఆ కట్టడపు ప్రాంతమే వ్యూ పాయింట్ అనేసి అంటారు. మధ్యకాలంలో కొన్ని శతాబ్దాల పాటు ఈ అజంతా గుహలు ఉన్నాయన్న మాట ప్రపంచం గుర్తించలేకుండా పోయింది, ప్రపంచానికి తెలియకుండా పోయింది. అంతకు ముందే ఈ అజంతా గుహలు ఉన్నాయి, కానీ మధ్య శతాబ్దంలో ఈ అజంతా గుహలు ఉన్నటువంటి మాట ప్రపంచానికి తెలియకుండా పోయింది. అప్పుడు ఎలా కనుక్కున్నారు? మేజర్ గిల్ అనే ఒక బ్రిటిష్ మిలిటరీ ఆఫీసర్ 1819లో వేటకు వెళ్ళి ఒక జంతువును తరుముకుంటూ కొండపైకి రాగా ఎదురుగుండా గుబురు గుబురు చెట్లు సందుల నుంచి ఏదో చెక్కడపు పని అతడి దృష్టిని ఆకర్షించిందట. మేజర్ గిల్ అనేటువంటి ఒక బ్రిటిష్ మిలిటరీ అధికారి 1819లో వేటకు వెళ్ళాడట ఆ ప్రాంతానికి. అక్కడ ఒక జంతువును తరుముకుంటూ వేటాడడానికి ఆ జంతువును తరుముకుంటూ ఉంటే ఆ జంతువు అలా పరిగెట్టి పారిపోతూ ఉంటే అలా దాన్ని తరుముకుంటూ కొండ పై భాగానికి పోయాడట. కొండ పైకి పోగా ఎదురుగుండా అతనికి పెద్ద గుబురు చెట్ల కనిపిస్తూ ఉంది. ఆ గుబురు చెట్ల సందుల్లో నుంచి అతనికి ఏదో కనిపించింది. ఏందది? ఒక చెక్కడపు పని, ఒక చేతితో చెక్కినటువంటి పని అతని యొక్క దృష్టిని ఆకర్షించిందట. ఆ దృష్టి ఆయనకి ఆ కట్టడపు పని మీదకి వెళ్ళేలాగా చేసింది. ఆ గుబురి చెట్ల సందుల్లోకి వెళ్ళి ఆ చెట్లలోకి వెళ్ళగా ఆ చెట్ల సందులో నుంచి ఏదో ఒక చెక్కడపు పని అనేది ఆయనను ఆకర్షించింది. అది ఏంటో చూడాలి, తెలుసుకోవాలి అనేటువంటి ఆకర్షతో సాహసించి అతడు కొండ దిగి వాఘోరా నదిని దాటి తిరిగి కొండపైకి ఎగబాకి చూడగా తనకు అల్లంత దూరంలో చెట్ల సందుగా కానవచ్చింది అజంతా గుహలలో 16వ దాని శిఖర భాగమని తేలిందట. లోకం మరిచిపోయిన అజంతా గుహలను మేజర్ గిల్ ఏ ప్రదేశం నుంచి తొలిసారిగా చూసినాడో అదే వ్యూ పాయింట్. వ్యవధి లేక నేను వెళ్ళలేదు, కానీ చాలా మంది వ్యూ పాయింట్కి వెళ్ళి అక్కడ నుంచి అజంతా గుహలను చూస్తూ ఉంటారు. చూసారా? మేజర్ గిల్ ఎప్పుడైతే ఆ గుబురి చెట్ల సందుల్లో నుంచి ఆ ఒక చెక్కడపు పనిని చూశాడో దానిని చూడాలి అనేటువంటి ఆతృతతో సాహసించి మళ్ళా కొండ దిగి వాఘోరా నదిని దాటి ఆ కొండపైకి ఎగబాకి చూడగా ఆయనకు అంత దూరం నుంచి కనిపించింది ఏంది అంటే అజంతా గుహలలో ఉన్నటువంటి 16వ గుహ యొక్క శిరోభాగము, అంటే పై భాగము, అంచు భాగము ఆయనకు కనిపించిందట. లోకం ఎప్పుడో మరిచిపోయినటువంటి అజంతా గుహలను గురించి మొదటిసారిగా మేజర్ గిల్ ఏ ప్రదేశం నుంచైతే ఆ కొండ గుహల 16వ కొండ శిఖర భాగాన్ని చూశాడో ఆ ప్రదేశాన్ని వ్యూ పాయింట్ అనేసి అంటారు. మన కవికి, రచయితకి
వ్యవధి లేక సమయం లేక అక్కడకు వెళ్ళలేకపోయాడు వ్యూ పాయింట్ దగ్గరికి. చాలామంది ఆ యాత్రికులు ఆ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి కూడా అజంతా గుహలను చూస్తూ ఉంటారు. మొదటిసారిగా మేజర్ గిల్ ఏ ప్రాంతం నుంచి అయితే చూశాడో దానిని వ్యూ పాయింట్ అనేసి అంటారు. మన రచయితకి సమయం లేకపోవడం వల్ల ఆ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళలేదు. చాలామంది యాత్రికులు ఆ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి కూడా అజంతా గుహలను చూస్తూ ఉంటారు. ఆ మేజర్ గిల్ చూసినటువంటి ఆ వలయాకారంలో ఉన్నటువంటి ఆ ప్రాంతం నుంచి కనిపించేటువంటి గుహ అజంతా గుహలలో ఉన్నటువంటి 16వ దాని యొక్క శిరోభాగము. ఇంతటితో ఈ పాఠం ముగిస్తున్నాను. మిగిలిన పాఠం మరొక వీడియోలో తెలుసుకుందాం. లింకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ధన్యవాదాలు.